సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఫ్లైట్ లో కలిశారు, మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాతే కుట్రకు నాంది పలికింది అన్న వ్యాఖ్యలు కూడా తను స్పష్టంగా చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కానీ పద్మ, మనం అందరము ఒక విస్తృతమైనటువంటి భావజాలంతో ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో కలిసిన సందర్భాలు ఉంటాయి. కానీ కలిసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ రాలేదు. కొట్లాడిన దశ ఏమైనా వచ్చిందేమో ఎక్కడైనా కానీ, బట్ మాట్లాడుకున్న దశ లేదు. అలాగే ఒకే ఎయిర్పోర్టులో మర్యాదపూర్వకంగా హలో అనంటే వచ్చేటటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆ కల్చర్ ఉండటం కూడా మంచిది. వాళ్ళు రాజకీయమైనటువంటి విభేదాల్లో ఉంటారు కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో శత్రువులు కాదు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవటం అనేది ఇట్స్ ఎ గుడ్ కల్చర్. బట్ దాన్ని ప్రవోక్ చేసి మాట్లాడడం అనేది తెలియకుండా బాధ్యత లేని తనమంట. అలాగే వీళ్ళు కలుసుకోవాలి అని అంటే ఎయిర్పోర్ట్లో ఎందుకు కలుస్తారు? ఎక్కడైనా కలవచ్చు, రహస్య ప్రదేశాల్లోనే కలుస్తారు. 2 సెటిలైట్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ ఎవరు ఏం మాట్లాడుకున్నారు అన్నది టెక్నాలజీ బాగా వచ్చేసిన తర్వాత మీరు కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే, రాజకీయంగా కొన్ని ఆరోపణలు వస్తాయి, రాకుండా ఉండదు. రాజకీయం అంటేనే ఆరోపణల మయం. ఇవాళ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అని అంటే ఎయిర్పోర్ట్ వేదికగా మాట్లాడుకోరు. దట్ వీ డోంట్ బిలీవ్. మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి చేయగలిగేటటువంటి ప్రయత్నం హరీష్ రావుకి ఏమిటి? బికాజ్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు ఎవ్రీడే గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంటుందో, షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో, ఈ పార్టీ సభ్యుల యొక్క మనోభావాలు కూడా అలానే ఉంటాయి. ఎవరు ఎవరితో కలుస్తారు, లేదు రేపేం కొత్త సమస్య తీసుకురాబోతారు, అలాగే ముఖ్యమంత్రి మీద ఏ ఆరోపణలు చేయబోతున్నారు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గమనించుంటారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఆరోపణలు చేశాడు. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సింది ఇవ్వలేదు అన్నది ఆయన ఆక్రోశం. కానీ దాన్ని మించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టుగా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మోసం చేసినట్టుగా అనేకమైనటువంటి ఆరోపణలు చేయడంలో ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఇవన్నీ ఇంటర్నల్ గా మాట్లాడాలి, ప్రెస్ మీట్ లో కాదు. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరగాలి. అదే పొరపాటు ఇక్కడ జరిగింది. కవితను పిలిచి కూర్చోబెట్టి ఎన్కౌంటర్ లాగా ప్రశ్నలేసి సమాధానాలు రాబట్టుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉండేది. ఇన్ని వివాదాలు ఎందుకు అవసరమా? రైట్. ఇక మనతో పాటు జాయిన్ అవుతున్నారు సత్యవతి రాథోడ్ గారు.